హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో డిఎస్సికి వారం రోజుల టైం మాత్రమే ఉంది. ఇది వరకు మనం 10వ తరగతికి సంబంధించి సోషల్ స్టడీస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారనేవి 10th క్లాస్ సోషల్ బుక్ మొత్తం కవర్ చేశాం. బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో జస్ట్ వాటిని మారథాన్ లాగా చేయడం జరిగింది. అందులో నుంచి ఖచ్చితంగా బిట్స్ వచ్చేలా. సో ఈరోజు మనం 9వ తరగతికి సంబంధించి సోషల్ క్లాస్లో ఏమేమి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి క్లాస్ వైజ్గా మనం డిస్కషన్ చేద్దాం. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే, ఎగ్జామ్ పర్పస్లో టైం ఎక్కువ లేదు కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి చాప్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి భూమి సహజ ఆవరణాలు అండ్ అర్థశాస్త్రకు సంబంధించి భాగం 1లో ఉన్నాయి. భాగం 2లో చూసుకుంటే మధ్యయుగం నుంచి ఆధునిక కాలం వరకు ప్రపంచం అని ఇక్కడ చాప్టర్లు ఉన్నాయి. మొత్తం చూసుకుంటే 12 చాప్టర్లు ఉన్నాయి. సో ఈరోజు మనం దాదాపు ఒక 6 వరకు ఇంపార్టెంట్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఎస్, క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. ఎస్, ఇందులో చూడండి ఫస్ట్ మనం చూడాల్సింది ఫస్ట్ చాప్టర్ ఏంది, భూమి మనంకి సంబంధించి ఫస్ట్ చాప్టర్. ఇందులో ఫస్ట్ పేజ్ మీరు చూడంగానే ఇక్కడ మీరు గుర్తుంచాల్సింది ఒక పాయింట్, ఎగ్జామ్లో వచ్చేది పర్పస్లో చూసుకుంటే ఇక్కడ కార్ల్ సగాన్ అనే పేరు గుర్తుంచుకోండి. పసుపచ్చ వృత్తం ఇక్కడ చూపించడం జరిగింది, ఇక్కడ మనకు పిక్చర్లో చూసుకుంటే ఏర్పడుతుంది. ఎస్, దీన్ని కార్ల్ సగాన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. ఈ పసుపచ్చ చుక్క కనిపిస్తుంది కదా, పాలిపోయిన నీలం చుక్క అని అన్నది ఎవరు అంటే కార్ల్ సగాన్. ఈ చిన్న చుక్కే భూమి అని పిలుస్తున్న ఏకైక నివాసం అని ఈయన తెలియజేశాడు. ఇదొకటి గుర్తుంచుకోండి ఇందులో మనం చూడాల్సింది ఫస్ట్ పేజ్లో. సో నెక్స్ట్ సెకండ్ పేజ్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇందులో మనం చూసుకుందాం. సో ఇక్కడ మనకు భూకేంద్రక సిద్ధాంతంగా టాలమీ ప్రతిపాదించడానికి కనిపిస్తుంది కదా. ఎస్, ఇదొక పాయింట్ అయితే నోట్ చేసుకోండి. సెకండ్ పేజ్లో భూకేంద్రక సిద్ధాంతంగా టాలమీ ప్రతిపాదించాడు అనేది ఒక పాయింట్ మనం చూసుకోవాల్సింది. సో దాని కిందనే ఇంకొకటి ఉంది, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కోపర్నికస్. ఇది కూడా ఒకటి గుర్తుంచుకోండి. సో ఇది అలాగే ఇక్కడ ఒకటి చూసుకుంటే విశ్వం ఎప్పుడు ఆవిర్భవించింది అనే విషయం మీద మనకి ఇక్కడ ఒకటి ఉంది. పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి చూసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ పేజ్లోకి మనం వెళ్తే ఇక్కడ చూడాల్సింది, ఎస్ ఇక్కడ ఇది సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారిని ఏమంటారంటే కక్ష. ఎస్, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అలాగే ఈ పరిభ్రమణం అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరగడాన్ని పరిభ్రమణం అంటాం కదా. ఇది ఒకటే తలంలో ఉంటుంది, దీన్నే కక్ష్యతలం అని అంటారు. సో ఇవి రెండు రకాలుగా ఉంటాయి, వృత్తాకార కక్ష, దీర్ఘవృత్తాకార కక్ష. ఇంకొకటి మూడోది కూడా ఉంటుంది, ప్రామాణిక దీర్ఘవృత్తాకార కక్ష. ఇక్కడ మనకు మ్యాప్లో ఇచ్చాడు, ఇది వృత్తాకారం, ఇది దీర్ఘవృత్తాకారం, అండ్ ఇది వచ్చేసి మనకు ప్రామాణిక దీర్ఘవృత్తాకార కక్ష. ఇది ఒకటి చూసుకోండి. సో ఇందులో ఇంకొకటి, సూర్యుడికి అత్యంత దూరం ఉండే డిస్టెన్స్ చూస్తే 152 మిలియన్ కిలోమీటర్స్, అత్యంత సమీపం చూస్తే 147 మిలియన్ కిలోమీటర్. మనం అపహేలి పరిహేలి అంటాం కదా, సో ఇది అన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి, సూర్యుడి చుట్టి గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది అనేది ఇదొక పాయింట్. సో ఇక్కడ మనకు మొత్తం ఒక చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు, 1/4 పార్ట్ అయితే రోజులు పడుతుంది. దీన్ని మనం సంవత్సరం అంటాం అనేది ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో అలానే ఇక్కడ భూమికి సంబంధించిన దాని గురించి ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే గ్రీకు పదమైన ఈఓఆర్టిహెచ్ఈ యొక్క అర్థం నేల, మట్టి, పొడి నేల అని. సో ఇక్కడ ఇంకా కొన్ని పర్యాయ పదాలు కూడా ఇవ్వడం జరిగింది, ఇది చూసుకోవాలి. సో నెక్స్ట్ భూమి పరిమాణం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో భూమి పరిణామం ఇందులో అంత ఇంపార్టెంట్ ఏం లేవు. ఇక్కడ మన 4th పేజ్లో చూసుకుంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మనకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ యొక్క ఫ్రంట్ పేజీ దీంతో నిర్మాణం అయింది, ఒకసారి చూసుకోండి. సో ఎస్, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించవచ్చు, భూపటలం, భూప్రావారం, భూ కేంద్ర మండలం. ఎస్, భూపటలం అని దేన్ని అంటారు, మనం భూమి బయట పొర మీద నివసిస్తున్నాం కదా, ఇదే భూపటలం అంటే. ఇది ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎస్, దిస్ ఈస్ భూపటలం. అది ఒకటి. భూ ప్రావారం ఎంత డిస్టెన్స్ ఉంటుందని అడగచ్చు, 100 కిలోమీటర్ల నుంచి 2,900 కిలోమీటర్ల వరకు. సో ఇది భూ ప్రావారం. ఏ విధంగా ఉంటుందట అంటే దీని పైభాగం మెత్తగా ఉంటుంది, దీని పై పొర తేలుతూ ఉంటుందట, దీని మీద మన భూపటలం అనేది ఉంటుంది అన్నమాట, అది చూసుకోండి. సో ఇందులో ప్రధానంగా సిలికేట్లు ఉంటాయి ఇందులో భూ ప్రావారంలో, అదొకటి. అలాగే భూ కేంద్ర మండలం చూసుకుంటే 2,900 కిలోమీటర్ల నుంచి 6,376 కిలోమీటర్ల వరకు భూ కేంద్ర మండలం ఉంటుంది. సో అందులో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఒకటి చూసుకోవాలి. అలాగే భూ కేంద్ర మండలంలో 2 భాగాలు ఉంటాయి, బయటి కేంద్ర భాగం, లోపలి కేంద్ర భాగం. ఇందులో మీరు చూసుకోండి డిస్టెన్స్ 2,900 నుంచి 5,100 బయటిది, లోపలిది చూసుకుంటే 5,100 నుంచి 6,376.
సో ఇదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బాక్స్లో ఉంది. భూమి ఘనపరిమాణంలో భూపటలం జస్ట్ 1%, భూ ప్రావారం 16%, భూ కేంద్ర మండలం వచ్చేసి 83%. ఇదొకటి గుర్తుంచుకోండి, ఏది ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది. ఇందులో మనం చూడాల్సింది భూపటలికం యొక్క కదలికలు అని. ఇక్కడ మనకు పాంజియా గురించి, పాంతాల్సా గురించి, లారేషియా, టెతిస్ మహాసముద్రం గురించి, గోండ్వానా భూభాగం, దీనికి సంబంధించి అన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ పేజ్లో మీరు చూడాల్సింది ఇక్కడ ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడిగితే ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేది గుర్తుంచుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా, గ్రీకులో ఈ పదానికి అర్థం ఏంటంటే భూమి అని, అనే మహాఖండం ఉందని ఈయన ప్రతిపాదించాడు. సో పాంజియా ఉన్నది, ఖండచలన సిద్ధాంతం ఉందని ప్రతిపాదించింది ఎవరు అని అడిగితే ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేది ఆన్సర్ చేయండి. సో ఇదొకటి. పాంజియా అనేది ఒక భూహాత్మకమైన ఖండం అనేది ఇక్కడనే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ది సెకండ్ చాలా ఇంపార్టెంట్. లారేషియా అంగార లేదా అంగార భూమి అంటే ఏంటి, గోండ్వానా భూమి అంటే ఏంటి, అందులో ఏమేమి దేశాలు ఉంటాయి అనేది ఇవ్వడం జరిగింది. ఏమేమి దేశాలు ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. అంగారాలో ఏమేమి ఉంటాయి, గోండ్వానాలో ఏమేమి ఉంటాయి చూసుకోండి. ఇందులో మెయిన్గా మన భారతదేశం అయితే గోండ్వానా భూమిలో ఉంటుంది, అదొకటి చూసుకోవాలి. లారేషియా లేదా అంగారాలో చాలా తక్కువ ఉన్నాయి. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత్కి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం లారేషియాలో ఉంటాయి, అదొకటి చూసుకోండి. సో ఇది లారేషియా, గోండ్వానా ఈ రెండు ఖండాల మధ్య టెతిస్ సముద్రం అనేది ఒకటి మహాసముద్రం ఉండేదట. దాన్ని మనం ఇక్కడ మ్యాప్లోనైతే చూసాం. ఇక్కడ చూడండి, లారేషియాకి ఇక్కడ కింద గోండ్వానాకి మధ్యలో ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ టెతిస్, అది గుర్తుంచుకోండి. అదొకటి మీరు చూసుకోవాల్సింది. సో నెక్స్ట్ వేరే పేజ్లోకి వెళ్దాం. ఇది ఇంకోటి, గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు అడ్డగీతలతో గల్లు ఏర్పడతాయి. ఈ గల్లని ఏమంటారంటే గ్రిడ్, అదొకటి గుర్తుంచుకోండి. సో మనం భూమి యొక్క మొత్తం తీసుకుంటే ఇక్కడ భూమధ్య రేఖ నుంచి పైకి ఉన్నది మొత్తం ధ్రువాల వరకు ఉత్తరార్ధగోళం, కిందికి ఉన్నది వచ్చేసి దక్షిణార్ధగోళం. అదే ఇటు సైడ్ చూసుకుంటే మనం పశ్చిమ అర్ధగోళం, ఇటు సైడ్ చూసుకుంటే తూర్పు అర్ధగోళం. మన ఇండియా చూసుకుంటే ఉత్తరార్ధగోళంలో ఉంది, తూర్పు అర్ధగోళంలో ఉంది. సో ఏదైతే పాయింట్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒకటి, అక్షాంశాలు అంటే ఏంటి అని అడగచ్చు. అక్షాంశాలు అంటే భూగోళం మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని భూమధ్యరేఖ అంటాం. సో అతిపెద్ద అక్షాంశం అది. ఇది ఉత్తర దక్షిణ ధృవాల నుంచి సమదూరాల్లో ఉంటుంది, అంటే 0 degrees. ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ భూమధ్యరేఖ. ఇది భూమిని రెండు విభాగాలుగా విభజిస్తుంది, సమభాగాలు, కాబట్టి దీన్ని భూమధ్యరేఖ అంటారు. 0 degrees అక్షాంశంగా కూడా గుర్తిస్తారు. సో చూసుకోండి, అక్షాంశాలని డిగ్రీలు, నిమిషాలు, సెకన్లలో అయితే చూస్తారు, అదొకటి ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ ఇందులోనే భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు సమాంతర వృత్తాలు. అక్షాలు అనేవి జస్ట్ ఇట్లా లైన్గా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇట్లా అడ్డంలో కనిపిస్తున్నాయి కదా వైట్ లైన్స్, ఇవన్నీ వృత్తాలు అన్నమాట. ఇట్లా భూమికి రౌండ్గా సర్క్యులేట్ అయి ఉంటాయి అన్నమాట వృత్తాలు. ఎక్కడి వరకు, ఇక్కడ మధ్యలో భూమధ్య రేఖ నుంచి పైకి ఉత్తరార్ధగోళంలో కిందికి కూడా ఉంటాయి మొత్తం, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి సమాంతర వృత్తాలు అన్నమాట. ప్రతి వృత్తాన్ని ఒక అక్షాంశం అంటారు, ఇంపార్టెంట్. సో దీన్నే మనం అక్షాంశాన్ని లాటిట్యూడ్ అని కూడా అంటారు. లాటిట్యూడ్ అంటే వెడల్పు అని అర్థం అన్నమాట లాటిన్లో. లాటిట్యూడో నుంచి వచ్చింది, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ అక్షాంశ విలువలు 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీల ఉత్తరం వరకు, ఉత్తర ధ్రువం వరకు, 90 డిగ్రీల దక్షిణం, దక్షిణ ధ్రువం వరకు అయితే ఉంటాయన్నమాట. సో 0 డిగ్రీల కంటే తక్కువ, 90 డిగ్రీల కంటే ఎక్కువ, అంతకు మించి అయితే అక్షాంశాలు లేవన్నమాట. సో అది చూసుకోండి. ఈ మ్యాప్ అనేది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్. ఇదైతే ఇక్కడ మధ్యలో ఉన్నది భూమధ్య రేఖ, ఎక్కువ మ్యాప్ చూస్తే అన్ని తెలిసిపోతాయి. ఇక్కడ నుంచి పైకి ఉన్నదంతా ఉత్తరార్ధగోళం, ఇక్కడ నుంచి కిందికి ఉన్నదంతా దక్షిణార్ధగోళం. సో మనకి భూమధ్య రేఖ నుంచి ఉత్తరార్ధగోళంలో జస్ట్ 23.5 డిగ్రీలతోటి ఉత్తరం సైడ్ ఉన్నది వచ్చేసి కర్కట రేఖ, మన భారతదేశానికి మధ్య గుండా పోతుంది అన్నమాట ఇది. సో అదే మనం చూసుకుంటే భూమధ్య రేఖ నుంచి దక్షిణం వైపు అంటే కిందికి ఉన్నది అదే 23.5 డిగ్రీల డిస్టెన్స్లో మకర రేఖ అన్నమాట. సో ఇక్కడ మనం ఉష్ణమండలం అని అంటాం కదా, ఇదే ఉష్ణమండలం. ఇది ఈ పార్ట్ అనేది ఉష్ణమండలం అవుతుంది. ఇక్కడ నుంచి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 23 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్యలో ఈ పార్ట్ని ఉష్ణమండలం అని అంటారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇక్కడ అంటార్కిటికా వలయం అని ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఇది అంటార్కిటిక్ వలయం. పైన ఆర్కిటిక్ వలయం అంటే అతి చిన్నది అన్నమాట, చూసుకోవచ్చు. దానికంటే ఇంకోటి చిన్నది ఉంటుంది. సో ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయాలు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొకటి, అన్ని అక్షాంశాల్లో కంటే భూమధ్య రేఖ చాలా పొడవైనది, మనం ఇంతకు ముందే చూసాం, ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మొత్తం ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి అని అంటే 180 అనేది నోట్ చేసుకోండి. 180 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒకటి నోట్ చేసుకోవాల్సింది. సో ఇది అక్షాంశాల గురించి.
నెక్స్ట్ రేఖాంశాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. అక్షాంశాన్ని లాటిట్యూడ్ అంటారు. రేఖాంశాన్ని మరి లాంగిట్యూడ్ అంటారు. లాంగిట్యూడ్ అంటే పొడవు అన్నమాట. ఇది కూడా లాటిన్ పదం అని చూసుకోండి. రేఖాంశాలు మాత్రం వృత్తాలు కావు. అక్షాంశాలు మాత్రమే వృత్తాలు. ధ్రువం నుంచి ధ్రువం వరకు ఉండే అర్ధ వృత్తాలు. రేఖాంశాలు అనేవి అర్ధ వృత్తాలు. అక్షాంశాలు అనేవి వృత్తాలు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఉజ్జయిని గుండా మధ్యాహ్న రేఖ. రేఖాంశాలని మధ్యాహ్న రేఖ అని కూడా అంటారు. ఉజ్జయిని గుండా పోతుందని సూర్య సిద్ధాంతం ప్రచురించింది ఎవరు? భారతీయ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే ఉజ్జయిని శ్రీలంక రోహ్తక్ల గుండా మధ్యాహ్న రేఖలు పయనిస్తాయని ఆర్యభట్ట తెలిపాడు. అలెగ్జాండ్రియా నుంచి పోతుంది అని మధ్యాహ్న రేఖ అని వరాహమిహిరునికి తెలుసు అని ఇక్కడ మనకు ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ ఫస్ట్లో ఇంగ్లాండ్లో గ్రీన్విచ్ ఉంటుంది కదా, దీన్నే మనం 0 డిగ్రీ మెరిడియన్ అంటారు. 0 డిగ్రీల రేఖాంశం. అక్కడ నుంచి 0 డిగ్రీల రేఖాంశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మ్యాప్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. అక్కడ నుంచి 0 డిగ్రీస్గా తీసుకున్నారు. దీనిని ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ కూడా అంటారు. మరి ఇదే ఎందుకు తీసుకున్నారంటే ఎస్, అప్పుడు మొత్తం దాదాపు ప్రపంచంలో రవి అస్తమించని సామ్రాజ్యంగా ఇంగ్లాండ్ ఉండే, బ్రిటన్ ఉండే కాబట్టి వాళ్ళే ప్రామాణికంగా దాన్ని నిర్ణయించుకున్నారు. అందరూ అదే ఫాలో అవుతున్నారు అప్పటి నుంచి. ఎస్, ఇదొకటి గుర్తుంచుకోండి. రేఖాంశాలు మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 360. అక్షాంశాలు ఎన్ని ఉంటాయి? జస్ట్ 180. అదొకటైతే గుర్తుంచుకోండి. ఎస్, 0 to 180 డిగ్రీల వరకు తూర్పు రేఖాంశాలుగా, 0 to 180 పశ్చిమ రేఖాంశాలుగా అయితే ఉంటాయి. సో ఇటు తూర్పుకు ఇటు పశ్చిమంకు ఉంటాయి అన్నమాట. అట్లా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇతర పేర్లు అనేవి ఏమేమి ఉంటాయి దీనికి? సమాంతర రేఖలు అంటారు, మెరిడియన్లు అంటారు, మధ్యాహ్న రేఖలు కూడా అంటారు. సో ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట దీనికి. ఇది ఒకటి చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి 4 నిమిషాలు అయితే పడుతుందన్నమాట. సో ఇది ఒకటి చూసుకోవాలి. అలాగే ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు పడమరలుగా కలిపి మొత్తం 24 కాలమండలాలుగా విభజించారండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అనేది ఉండొద్దు టైం విషయంలో అని. ఇక్కడ మనం 4 నిమిషాలు అంటే ప్రతి దానికి ఇట్లా చూసుకోవాలంటే ఇదవుతుందని గ్రీనిచ్ మెరిడియన్ పట్టుకొని చూస్తున్నారు అనమాట. మొత్తం 24 కాలమండలాలుగా విభజించి నెక్స్ట్ మ్యాప్లో అయితే ఈజీగా అర్థమవుతుంది. అక్కడ డిస్కస్ చేద్దాం. మనకు ఇక్కడ ఒక్కొక్క కాలమండం 15 రేఖాంశాల మేర 15 డిగ్రీల రేఖాంశం మేర ఉంటుంది. ఇక్కడ తూర్పు వైపుకు వెళ్తే సమయం కలపాలి. అంటే ఇటు సైడ్ వెళ్తూ ఉంటే సమయం కలుపుతూ, మన ఇండియా సైడ్ వస్తుంటే కలుపుతూ ఉండాలి. ఇటు సైడ్ అమెరికా సైడ్ పోతుంటే సమయం తీసేయాలన్నట్టయితే మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మ్యాప్లో ఈజీగా కనిపిస్తుంది, అందులో చూద్దాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు తెలుసా? ఎస్, ఇదొకటి ఇంపార్టెంట్. భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి +5.5 డిగ్రీలు, మైనస్ కాదు, +5.5 డిగ్రీలు. మరి భారత్కు సంబంధించి 86.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించుకున్నారు. అదొకటి చూసుకోండి. ఎస్, ఇది. సో ఇక్కడ మనం మ్యాప్ చూస్తే తెలుస్తాం అన్నది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 0 అనేది మనకు గ్రీనిచ్ రేఖాంశం. ఇటు నుంచి ఇటు పోయే కొద్ది సమయం కలుపుతూ ఉండాలి. అంటే ఇటు తూర్పుకు పోయే కొద్ది సమయం కలపాలి అని చెప్పడం జరిగింది. ఇటు వస్తూ కొద్ది సమయం తీసేయాలని చెప్పడం జరిగింది. అదే విధంగా మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ 0 నుంచి 1, 2, 3, 4, ఇక్కడ 5, 5.5. మన ఇండియాకి వచ్చేసరికి 5.5 అయింది. మనం ఇంతే అన్నాం కదా, గ్రీనిచ్ రేఖాంశానికి భారత్కి +5.5 తేడా ఉంటుందని. సో అదే ఇక్కడ నుంచి ఇటు వచ్చేసరికి భారత్కి వచ్చేసరికి 5.5 అనేది తేడా ఉంటుంది. ఇటన్ని ప్లస్లు కనిపిస్తున్నాయి చూడండి. అదే ఇటు పశ్చిమం పోయిన కొద్ది మైనస్లు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ నిన్న ఉంటే ఇక్కడ ఈ రోజు ఉంటుంది, ఇక్కడ ఈ రోజు ఉంటే ఇక్కడ రేపు అనేది ఉంటుంది అనమాట. అట్లా తేడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పడం జరిగింది, నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ చాప్టర్ భూమి సహజ ఆవరణములు శిలావరణం. సో భూమిలో మొత్తం 3 ఆవరణాలు ఇక్కడ చూసుకుంటే శిల, జల, వాతావరణ, జీవ, 4 ఉంటాయి. మొత్తం 4 ఆవరణాలు. వీటి గురించి చాప్టర్స్ ఉంటాయి. శిలావరణం అంటే మనకు తెలుసు, ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర. దీన్ని ఇంగ్లీష్లో లిథోస్పియర్ అంటారు. లిథో అంటే గ్రీక్ భాషలో రాయి లేదా శిల, స్పేరా అంటే గోళం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. జలావరణం అంటే నీరు ఉండే మండలం, మనకు అది తెలుసు, హైడ్రోస్పియర్ అంటారు. దీన్ని హ్యూడర్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది, ఇది కూడా గుర్తుంచుకోండి. అలాగే వాతావరణం అంటే అట్మాస్ఫియర్. ఇక్కడ చూసుకుంటే అట్మాస్ఫియర్ వాతావరణం అంటే ఇది కూడా అట్మాస్ అనే గ్రీక్ పదం. మొత్తం గ్రీక్ పదాలు అనమాట, అట్లా గుర్తుంచుకోండి. సో జీవావరణం అంటే బయోస్పియర్. ఇది కూడా బయోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. సో ఇవన్నీ మనకు తెలుసు ఆవరణాలకు సంబంధించి డెఫినేషన్స్. ఒకసారి చూసుకోండి అది కూడా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మొదటి శ్రేణి భూస్వరూపాలు అని వేటిని అంటారు అని అంటే, ఇక్కడ మీరు చూడండి, భూమి పైపొర సమతులంగా లేదని గత అధ్యాయంలో చూసాం. అయితే లోతైన అగాధాలు నీటితో నిండి మహాసముద్రాలు ఖండాలుగా మారుతాయి కదా, ఈ మహాసముద్రాలు ఖండాలని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. మరి రెండవ శ్రేణి భూస్వరూపాలు అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నాయి, పర్వతాలు, మైదానాలు, పీఠభూములు. ఇవి రెండవ శ్రేణి భూస్వరూపాలు అన్నమాట. ఇక ఇంకోటి చూసుకుంటే
సో, మూడవ శ్రేణి గురించి నెక్స్ట్ పేజీలలో వస్తది. అంతకుముందు ఇది చూద్దాం. టెక్టానిక్స్ అనే పదం గ్రీకు టెక్టాన్ నుంచి వచ్చింది. దీని అర్థం వడ్రంకి. వడ్రంకి అనేది. వడ్రంకి అర్థం వచ్చే సంస్కృత పదం తక్షన్‌కి దీనికి సంబంధం ఉందని. సో, ఇక్కడ మనకు టెక్టానిక్ సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది ఇది. సో, ఇక్కడ మనం చూసుకోండి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మ్యాప్ అనేది ఒకసారి మ్యాప్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇందులో చూసుకోండి ఇంకోటి. ఇక్కడ మనం చూస్తే ఇందులో అగ్నిపర్వతాల గురించి ఉంది. అగ్నిపర్వతంకి సంబంధించిన ఇక్కడ దాని యొక్క ఏమంటారు అగ్నిపర్వతం అంటే ఏంటి అనేది ఒకసారి డిస్కషన్ అయితే ఇక్కడ ఉంది. అగ్నిపర్వతానికి సంబంధించి ఒకసారి చూడండి ఇది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ ఏందనంటే ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు ఏంటి? ఇందులోకెళ్ళి ఒక క్వెషన్ అయితే వస్తది మనకు డిఎస్సిలో. ఒకసారి చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది. స్ట్రాంబోలి అంటే సిసిలోలో ఉంది. మౌంట్ పీలీ వెస్ట్ ఇండీస్, మౌంట్ వెసూవియస్ ఇటలీ, ఫ్యూజియామా జపాన్, కోటోపాక్సి ఈక్వెడార్, మాయన్ ఫిలిప్పైన్స్, బారెన్ అండ్ నార్కొండం భారత్, కిలిమంజారో టాంజానియా. ఇక్కడ స్ట్రాంబోలికి సంబంధించి పిక్ అయితే మనం చూడవచ్చు. ఆ మధ్యధర సముద్రపు ద్వీప సమూహం దేన్ని అంటారంటే స్ట్రాంబోలి. ఇక్కడ కవర్ చేయడం జరిగింది చూసుకోండి. సో, ఇది పసిఫిక్ అగ్నివలయం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. మనం చూసుకుంటే ఇక్కడ అర్థమైపోతుంది. నెక్స్ట్ మూడవ శ్రేణి స్వరూపాలు అని అన్నాం కదా. 1 చూసాం, 2 చూసాం. మూడవ శ్రేణి స్వరూపాలు ఏంటంటే నీరు, గాలి వల్ల రూపొందే భూస్వరూపాలని మూడవ శ్రేణి స్వరూపాలు అంటారు. అది కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాలు లాంటివి దీనికి ఎగ్జాంపుల్ అయితే మనం చూసుకోవచ్చు. సో, అలాగే ఇక్కడ వికోషీకరణ ప్రక్రియ అనేది కూడా ఒక పాయింట్ అయితే ఇంపార్టెంట్ అది. జస్ట్ ఒకసారి చూసుకోండి. అలాగే ఇక్కడ నీరు, గాలి, భూమి ఉపరితలాన్ని మార్చివేసే విధానం గురించి ఏమేమి ఉంటాయంటే శిలాశైథిల్యం దీని యొక్క డెఫినేషను. క్రమక్షయం అంటే మనకు తెలుసు. ఇక్కడ గాలి, నీరు ఇవి పోతున్న కొద్దీ వాటిని తొలగిస్తూ వెళ్ళిపోతుంటాయి దాంతోటి. అదొకటి. రవాణా అనేది, నిక్షేపణ అనేది అదొకసారి చూసుకోండి. అలాగే ఇక్కడ చూసుకుంటే వి ఆకారపు లోయ. సో, ఇందులో మెయిన్ ఏందనంటే ఇది ఈ బాక్స్‌లో ఉంది కదా! ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బాక్స్‌లో నుంచి అడగొచ్చు. ప్రపంచంలో అతిపెద్ద అగాధ గ్రాండ్ క్యానియన్ కొలరాడో నది మీద ఉంది. సో, ఇదొకటి క్వెషన్. ఇదొకటి నోట్ చేసుకోవాలి. ఇందులోకెళ్ళి అడగొచ్చు. సో, ఇంకొకటి గార్జెస్ అనేది ఇంపార్టెంట్. గార్జెస్ అంటే ఏంది చూడండి. రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాల్లో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. ఇక్కడ మ్యాప్‌లో మనం చూడొచ్చు ఇది. సో, ఇక్కడ కోసుకపోవన్నమాట. నిత్య నిలువుగా ఉంటాయన్నమాట. ఓన్లీ నది యొక్క దాన్ని మాత్రం చిన్నగా అయిపోతది. సో, మెయిన్‌గా మనకి ఇది ఎక్కడుందంటే గోదావరి నది మీద పాపికొండల మీద బైసన్ గార్జ్ ఉంది. కాశ్మీర్‌లో ఇండస్ గార్జ్ ఉంది. ఈ రెండైతే ఎగ్జాంపుల్. ఇవైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇందులో చూడాల్సింది ఈ బాక్స్‌లో ఉంది. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్ వెనిజులాలోని చురున్ నది మీద ఉంది. 979 మీటర్స్. అలాగే రెండవ అతి ఎత్తైన జలపాతం టుగేలా ఇది దక్షిణాఫ్రికాలో ఉంది. 947 మీటర్స్. మన దేశంలో కుంచికల్ జలపాతం అట కర్ణాటకలోని వారాహి నది మీద ఉంది. 455 మీటర్స్ అనేది చూసుకోండి. సో, అలాగే ఇంకొకటి ఇందులో ఆక్స్‌బో సరస్సు అంటే ఏంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఆక్స్‌బో సరస్సులు ఈ విధంగా ఉంటాయి. ఒకసారి ఇది చూసుకోండి మీరు. ఇదొకటి చూసుకోండి. సో, నెక్స్ట్ అలాగే ఇందులో మనం చూసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏదంటే సుందర్బన్. గంగా, బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోటు. ఇదొకటి గుర్తుంచుకోండి. సో, హిమానీ నదాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హిమానీ నదం. ఇక్కడ మనకు మంచు అనేది కరిగిపోతూ ఒక నదిలాగా అయితే ఏర్పడుతుంది. మనకు గంగా నది ఈ విధంగానే ఏర్పడుతుంది. సో, దిస్ ఈస్ హిమానీ నదం. ఉత్పాటనం అనే ప్రక్రియ ద్వారా ప్లక్కింగ్ అనే ప్రక్రియ ద్వారా ఇదైతే రవాణా అవుతుంది. సో, ఇది ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ సముద్రపు తోరణాలు అనేది ఒకటి ఇంపార్టెంట్. దీన్ని ఒకసారి చూసుకోండి. ఈ సముద్ర భృగువు ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా! ఈ 4 పిక్చర్స్. ఈ 4 పిక్చర్స్ మీకు మైండ్‌లో ఫిక్స్ అయిపోతే ఇది ఎట్లా అడిగినా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇదొకటి. అలాగే ఇక్కడ, లాస్ట్‌లో మనకు ఒక పిక్చర్ ఇచ్చిండు ఇది. ఇది అడిగితే అడగొచ్చు. ఇన్సెల్బర్గ్ అనేది ఏంటి ఇన్సెల్బర్గ్ అంటే ఏంటి అనంటే ఇక్కడ ఉంది. మనకి ఇదొకటి చూసుకోవాలి. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే లోయిస్. లోయిస్ అంటే ఏంది అని అడగొచ్చు. ఇక్కడ చూడండి లోయిస్ అంటే పసుపు రంగులో ఉండి సారవంతమైనదిగా ఆ లోయ దుమ్ము ఎడారులను దాటి కొట్టుకుపోయి పక్క భూముల మీద పడుతుంది ఇది. దాన్ని లోయిస్ అంటారు. ఇది ఒకటి చూసుకోవాలి. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే దిస్ ఇస్ సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో కవర్ చేసేసుకోండి. సో, నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి వెళ్దాం. థర్డ్ చాప్టర్ వచ్చేసి జలావరణం. సో, జలావరణం అనే టాపిక్ మనకు రాగానే ఇందులో మనకు గుర్తొచ్చేటి చాప్టర్స్ బాష్పీభవనం, అవపాతం, ద్రవీభవనం, ఉత్పతనం, భూగర్భ జలం ఇవే చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క మనకు వాటి యొక్క ఏమంటారు డెఫినేషన్స్ అనేవి వచ్చి ఉండాలి. బాష్పీభవనం అంటే ఏంటి చూడండి. భూమి ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావడం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది.
ఇదే నీరు ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి మారుతుంది. సో, ఇది బాష్పీభవనానికి సంబంధించి. మళ్ళీ రవాణా అంటే ఏందో ఒకసారి చూసుకోవాలి అది. మళ్ళీ ద్రవీభవనం అంటే ఏంది? చిన్న చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారడం. అది మళ్ళీ వాతావరణంలో నీరు భూమికి చేరడం. అది అవపాతం అవుతుంది. సో, మళ్ళీ ఉపరితలంలో నీటి ప్రవాహంగా ఇట్లా వాగులు, వంకలుగా చేరి మళ్ళీ అది సముద్రంలో కలుస్తుంది. కొంచెం భూగర్భ జలంలోకి కూడా పోతుంది. సో, ఇదొక సైకిల్ అన్నమాట. ఇదొక మ్యాప్ మీరు చూసుకుంటే ఇవన్నీ అర్థమైపోతాయి. మ్యాప్‌లో ఉందన్నమాట. సో, ఇక్కడ ఇదొకటి ఇంపార్టెంట్. జలభాగం మొత్తం ఎక్కడెక్కడ ఎంతెంత ఉంది వాటర్ భూమిపైన అంటే మహాసముద్రాల్లో 97.2, ధ్రువ ప్రాంతాల్లో హిమానీ నదాల్లో 2, భూగర్భ జలంలో 0.61. లీస్ట్‌గా అంటే జీవావరణంలో చూసుకోండి. సో, ఇదొకటి బాక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ నీటి వనరుల్లో మొత్తం నీటిలో 97.216 ఉప్పు నీరు మా సముద్రంలో కేవలం 2.7831% మాత్రమే మంచినీళ్ళు అన్నమాట. ఈ మంచినీళ్ళలో ఎక్కువగా ఎక్కడ ఉందంటే అంటార్కిటికా, ఆర్కిటిక్‌లోని ఇతర పర్వతాల్లో మంచుగడ్డలు శాశ్వత మంచు పొరగా ఉంది. మిగిలిన 30.1లో భూగర్భ జలంగా ఉంది. సో, మనకు యూజ్ అయ్యేది మాత్రం 0.34% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉంది. ఇదొకటి మీరు చూసుకోవాల్సింది. యెస్. మహాసముద్రాలు అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోండి. ఈ మహాసముద్రాలు వాటి యొక్క వివరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బాక్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే బ్రిటిష్‌కి సంబంధించిన ఓడ ఛాలెంజర్ తోటి లోతైన సముద్రాలను అన్వేషించడం అయితే ప్రారంభమైందనేది మనం తెలుసుకోవాలి. సో, ఇక్కడ పాంతాల్స మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. ఇక్కడ చూసుకోండి. సముద్రం, మహాసముద్రం పెద్దది. సో, ఇక్కడ ఇంకోటి ఏందనంటే మహాసముద్రం యొక్క భూతల స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి ఇంపార్టెంట్. ఖండతీరపు అంచు అంటే ఏంటి? అంటే భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఇది. ఖండపు అంచు 200 మీటర్ల లోతు. రెండు వం సో, ఇక్కడ 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6% ఉంటుంది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ ఏందనంటే ఇందులో అతిపెద్ద ఖండతీరపు అంచు ఎక్కడుందంటే ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. 1500 కిలోమీటర్స్ వెడల్పు. ఇదొకటి ఇంపార్టెంట్ ఇందులో. అలాగే ఇక ఖండతీరపు వాలు అంటే ఏంది? మహాసముద్ర మైదానాలు, మహాసముద్ర అగాధాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మ్యాప్ చూస్తే మనం తెలుస్తది. ఇందులో గైడ్స్ అనేది ఇక్కడ చూసుకోండి. సో, ఇక్కడ అగాధాల పేర్లు మహాసముద్రాల అగాధాలు అన్నాం కదా! ఈ బాక్స్ అనేది ఇంపార్టెంట్. అతిపెద్ద అగాధం ఛాలెంజర్ లేదా మేరియానా పసిఫిక్‌లో ఉంటది. 11.022. సో, ఈ బాక్స్ మొత్తం చూసుకోవాలి. సో, నెక్స్ట్ ఇక్కడ మహాసముద్రాల లవణీయత గురించి ఒకటుంది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఇక్కడ ఇది. ఎర్ర సముద్రంలో ఎంతుంది? మధ్య సముద్రంలో ఎంతుంది? ఇదొకటి చూసుకోవాలి. ఇక్కడ పీపీటీ అంటే ఇంపార్టెంట్. పార్ట్స్ పర్ 1000 మినిట్స్ అనేది ఎంత ఉండాలి అంటే ఇక్కడ చూడండి. ప్రతి లవణీయత మహాసముద్ర లవణీయత ఎంత ఉంటుందంటే 35%. అంటే 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు మనకు మహాసముద్రంలో అయితే ఉంటుందన్నమాట. అదొకటి చూసుకోండి. నదుల నీటిలో 2% ఉప్పు ఉంటుందట. జస్ట్ నదులలో అది. సో, ఇక్కడ మనకు లవణీయత గురించి ఇచ్చాడు. ఈ బాక్స్ ఇంపార్టెంట్. అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు డాన్ జోన్ కొలను అంటార్కిటికాలో ఉంది. ఎక్కువ ఉంటుందట. తక్కువ వచ్చేసి బాల్టిక్ సముద్రంలో ఉంటుంది. 10% మాత్రమే. హడ్సన్ అఖాతంలో కూడా 3-15. ఇదొకటి ఇంపార్టెంట్. బాక్స్ నుంచి అడుగుతాడు ఒకటి. సో, సమలవణీయత రేఖ అంటే కూడా ఇంపార్టెంటే. అదొకటి చూసుకోండి. అలాగే ఇక్కడ ఇదొక పాయింట్. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 to 29 డిగ్రీస్. అదొకటి. సో, ఇక్కడ ఒక పాయింట్. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటది. అందుకనే భూమధ్య రేఖ ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు ధృవాల వైపు ప్రవహిస్తాయి. ఇదొక పాయింట్ అనేది గుర్తుంచుకోండి. అలాగే భూమధ్య రేఖ వద్దనే అత్యధిక అవపాతం ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చివర్లో ఈ బాక్స్ అనేది ఒకటి గుర్తుంచుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోండి మ్యాప్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది. సో, నెక్స్ట్ 4th చాప్టర్ వాతావరణం గురించి చూద్దాం. యెస్. ఇక్కడ మనకిచ్చాడు ప్రాణవాయువు అని ఘనపరిమాణానికి 21% ఆక్సిజన్, నత్రజని అనేది 78%. ఇక మిగతాది ఆర్గాన్, నియాన్, బొగ్గు పులుసు వాయువు అంటే CO2 0.03%. ఇదొకటి గుర్తుంచుకోండి. సో, నెక్స్ట్ మనం చూడాల్సింది చాలా ఇంపార్టెంట్ ఆవరణాల గురించి. సో, ఇక్కడ ఆవరణాలు మనకు 2 రకాలుగా సమరూప ఆవరణం, బహురూప ఆవరణం. సమరూప ఆవరణం వచ్చేసి 90 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటది. సమరూప ఆవరణంలో మనకు ట్రోపో, స్ట్రాటో, మీసో 3 మాత్రమే ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ట్రోపో, స్ట్రాటో, మీసో ఉంటాయి. ఇందులో నత్రజని, ఆక్సిజన్, ఆర్గాన్, బొగ్గు పులుసు వాయువు CO2 ఉంటాయన్నమాట. ఇక మనం బహురూప ఆవరణం చూసుకుంటే అందులో 2 ఉంటాయి. థర్మో, ఎక్సో అనేది 2 ఉంటాయి. సో, ఈ 5 మొత్తం 2గా విభజించబడి ఉంటాయన్నమాట. సో, ఈ ఒక్కొక్కటి దాని గురించి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇందులో నుంచి క్వెషన్ వస్తది. ట్రోపో ఆవరణం చూసుకుంటే ధృవాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తు. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇందులో మనం చూసుకోండి ఇక్కడ ఒక మ్యాప్ చూసుకుంటే అర్థమైపోతుంది. 0 నుంచి ఇక్కడ 20 వరకు ట్రోపో ఆవరణం ఉంది. ఇందులో విమానాలు, పారాచూట్ నుంచి దూకడాలు ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట.
ఇక స్ట్రాటోలో చూడండి, స్ట్రాటోలో ఓన్లీ జెట్ విమానాలు ప్రయాణించేటట్టు ఉంటాయి. అలాగే మెయిన్‌గా స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్ మనం చూసుకోవాలి. ఇక ఉల్కలకు సంబంధించి మిసో ఆవరణంలో ఉంటాయి. వ్యోమనౌకలన్నీ థర్మావరణంలో, ఉపగ్రహాలన్నీ థర్మావరణం పైన అయితే మనం చూడవచ్చు. సో, ఇందులో ఒక్కొక్కటైతే మనకు స్ట్రాటో గురించి 50 కిలోమీటర్లు జెట్ విమానాలు, ఓజోన్ పొర ఉంటది. మిసోలో 80 కిలోమీటర్ల ఎత్తుంటాయి, ఉల్కలుంటాయి. థర్మోలో 400 కిలోమీటర్స్. ఇందులో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి థర్మోలో. ట్రోపోలో మాత్రం తగ్గుతాయి ఉష్ణోగ్రతలు చూసుకోండి. ఎక్సో గురించి మనకు ఎక్కువ తెలవదన్నట్టయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఈ కోరియాలిసిస్ ఎఫెక్ట్ అనేది భూమధ్యరేఖ వద్ద శూన్యంగా ఉంటది. ధ్రువ ప్రాంతాల వద్ద అత్యధికంగా ఉంటది కోరియాలిసిస్ ఎఫెక్ట్. కోరియాలిసిస్ ఎఫెక్ట్ అంటే ఏంది అనేది మీరిక్కడ చదివితే అర్థమైపోతుంది. చూడండి. భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతున్న ప్రభావం వల్ల ఏర్పడతదిది. సో, ఇదొకటి గుర్తుంచుకోవాలి. సో, నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రపంచ పవనాలకు సంబంధించి మెయిన్ 3 ఉంటాయి ఇందులో. వ్యాపార, పశ్చిమ, అలాగే ధ్రువ పవనాలు. వ్యాపార పవనాలేమో ఉష్ణమండలాల్లో, పశ్చిమ పవనాలేమో సమశీతోష్ణ మండలాల్లో వీస్తాయనేది ఇదొకటి గుర్తుంచుకోండి. అలాగే ఋతుపవనాలకు సంబంధించి ఇక్కడ మాన్సూన్ అంటే మోసం అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. మోసం అంటే ఋతువు అనేది ఒకటి గుర్తుంచుకోండి. సో, ఇందులోనే ఉష్ణ స్థానిక పవనాలు అంటే చినూక్ అనేది ఇంపార్టెంట్. చినూక్ ఎక్కడ ఉంటదంటే ఉత్తర అమెరికాలోని అమెరికా, కెనడా ప్రాంతాల్లో రాగి పర్వతాల మీదుగా వీచే పవనాలు ఇవి చినూక్ అంటే. చినూక్ అంటే మంచును తినేదని అర్థం అన్నమాట. అమెరికాలోని మూలవాసీలలో ఒక జాతి పేరు అన్నమాట ఇది చినూక్. అలాగే ఇంకొకటి ఫోన్. ఫోన్ అనేది ఇక్కడ ఉంటది చూడండి. ఫోన్ ఆల్ప్స్ పర్వతాల మీదుగా ఉత్తర వాయువ్యాల మీదుగా వీస్తది ఇది. ఇదొకటి. ద్రాక్ష పళ్ళు త్వరగా పండడానికి ఈ ఫోన్ పవనాలు సహాయం చేస్తాయి. అలాగే లూ పవనాలు. మన భారతదేశంలో ఉత్తరంలో మే, జూన్ మధ్యలో ఉంటాయి లూ పవనాలు. సో, ఇదొకటి చూసుకోండి. స్థానిక ఉష్ణ పవనాలకు అరేబియా ఎడారిలో సైమోన్ అని, జపాన్‌లో యోమా, న్యూజిలాండ్‌లో నార్వెస్ట్ అనేది పేర్లు గుర్తుంచుకోవాలి. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇందులో శీతల స్థానిక పవనాలు ఇది కూడా ఇంపార్టెంట్. మిస్ట్రాల్, ప్యూనా, ప్యాంపరో ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఇక్కడ ఉంది చూసుకోండి. సో, ఇక్కడ ద్రవీభవనం గురించి ఉంది. ఇక్కడ చూసుకుంటే నీరు ఆవిరి కావడానికి వ్యతిరేకితమైనది ద్రవీభవనం అని ఇక్కడ ఇది ఒకసారి చూసుకోండి. సో, ఇక్కడ మేఘాల గురించి ఇచ్చాడు. బాగా ఎత్తులున్న వాటిలో సిర్రస్ మేఘాలు, మధ్యలో ఉండే వాటిని క్యూములోనింబస్, కింది స్థాయిలో ఉన్న వాటిని స్ట్రాటస్ అని, అలాగే వర్షమునిచ్చే మేఘాలు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలని నింబస్ మేఘాలు అంటారని ఇదొకటి గుర్తుంచుకోండి. సో, ఇక్కడ స్లీట్ అంటే ఏంటని ఇచ్చాడు. భూమి ఉపరితలం వద్ద చల్లటి పొర గుండా వాన కురుస్తున్నప్పుడు వర్ష బిందువులు మంచిగా గడగట్టి కిందికి పడతాయి. ఇది స్లీట్‌గా మనం పిలవవచ్చు. సో, మెయిన్‌గా అడగచ్చు ఇవి వర్షపాతంలో రకాలు ఏమేమని. సంవహన, పర్వతీయ, చక్రీయ వర్షపాతం. సో, దాని గురించి మనకిక్కడ ఒక్కొక్కటి పాయింట్ వైస్‌గా ఇచ్చాడు. ఇది ఒకసారి చదువుకోవాలి. సంవహన, పర్వతీయ. పర్వతీయ అంటే ఓరోజెనిక్ వర్షపాతం అని కూడా అంటారు. ఓరెస్ అంటే పర్వతం అని అర్థం అన్నమాట. అట్లా చూసుకోండి. సో, నెక్స్ట్ చక్రీయ వర్షపాతం అంటే ఇక్కడ చూసుకోండి. కైక్లోన్ అనేది సైక్లోన్ నుంచి వచ్చింది. అల్పపీడన ద్రోణితోటి ముడిపడి ఉంటది. ఇది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ సో, ఇది 4థ్ చాప్టర్ సంబంధించింది. నెక్స్ట్ 5థ్ చాప్టర్ చూద్దాం. జీవవర్ణంకి సంబంధించిందన్నమాట. ఇందులో జీవవర్ణం అంటే మనం చూసుకుంటాం. జీవంతో కలకల్లాడే ఏకగ్రహం భూమి అని, సూక్ష్మ బ్యాక్టీరియా నుంచి అతి పెద్దదైన మర్రి చెట్టు నీలితిమంగాలకు సంబంధించి ఇదంతా జీవవర్ణంకి సంబంధించిందని మనం ఇదొకసారి చూసుకోవాలి. నెక్స్ట్ సో, జీవవర్ణంలో మనకు మెయిన్‌గా అడిగేది ఇక్కడ ఇది డైకోఫ్లెనాక్ అనే మందు గురించి. సో, మనకు డైకోఫ్లెనాక్ అనేది ఎట్లా అంటే చూడండి రాబందులు చనిపోయాయట. ఏ విధంగా అంటే చనిపోయిన జంతువుల కళేబరాలని రాబందులు తిన్నాయి. ఎందుకు మరి రాబందులు చనిపోయినాయంటే ఈ చనిపోయిన జంతువుల యొక్క కళేబరాలలో డైకోఫ్లెనాక్ అనే మందు అని మనకి దొరికిందనమాట. ఎందుకు మరి డైకోఫ్లెనాక్ దొరికింది ఆ కళేబరాలలో అంటే అవి బతుకున్నప్పుడు ఈ పశువుల చికిత్సలో ఈ మందుని వాడారంట. చికిత్సలో వాడడం వల్ల అది ఆ కళేబరాల్లోనే ఉండిపోయింది. అవి చికిత్స వల్ల చనిపోయాయి. దాన్ని తినడం వల్ల ఈ రాబందులు మూత్రపిండాలు పని చేయకుండా చనిపోయాయట. సో, అది మెయిన్‌గా ఇది డైకోఫ్లెనాక్ అనేది గుర్తుంచుకోవాలి మీరు. అలాగే ఈ ఉష్ణమండల సతతహరిత అడవులు అంటే సహజ వృక్షజాలం గురించి మనకి ఇందులో చాలా ఉన్నాయి. ఉష్ణమండల సతతహరిత అడవులు ఎక్కడ ఉంటాయంటే భూమధ్యరేఖ ప్రాంతం ఉష్ణమండలాల్లో అధికంగా ఉంటాయి. ఇదొకటి గుర్తుంచుకోండి. నేను ఇప్పుడే ఉష్ణమండలం అని ఏంటనేది చెప్పడం జరిగింది మీకు ఇంతకుముందే. సో, అది చూసుకోండి. అలాగే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఎక్కువ ఏడుంటాయంటే మన భారతదేశంలో ఉంటాయి. భారతదేశంలో ఎక్కువగా ఉండే అడవులు ఏవంటే ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. మధ్య అమెరికాలో కూడా ఇవే ఉంటాయి. సమశీతోష్ణ తీసుకుంటే మధ్య అక్షాంశాల తీర ప్రాంతాల్లో ఉంటాయి. బ్రెజిల్, దక్షిణ చైనా ఇటువంటి ప్రాంతాలలో. అలాగే సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు చూసుకుంటే చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ ప్రాంతాల్లో అయితే ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ మధ్యధర వృక్షజాలం అనేది మీరు చూసుకోండి. ఇక్కడ వీటికి మందపాటి బెరడు, మైనం పూత ఆకులు ఉండి బాష్పశీకరణ తక్కువగా ఉండి తీవ్ర వేసవిని కూడా
తట్టుకోగలుగుతాయి అన్నమాట. ఇవి యూరప్, ఆఫ్రికా, ఆసియాలలో అధికంగా అయితే మనకు కనిపిస్తాయి. సో, ఇక్కడ మనకు ఎక్కువ నిమ్మ జాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటివి ఎక్కువ పండిస్తారు. మనకు మధ్యధరా ప్రాంతాల్లోనే కాకుండా కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో కూడా ఇవి కనిపిస్తాయి. సో, ఇక్కడ మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏంటంటే శృంగాకార అడవులు. ఇవి మనం చూసి ఉంటాం. సినిమాలలో చూస్తాం ఎక్కువ. 50 డిగ్రీస్ నుంచి 70 డిగ్రీస్ అక్షాంశాల మధ్య ఈ అడవులు ఎక్కువుంటాయి. ఎక్కువగా కాగితం తయారు చేయడానికి ఉపయోగపడే చెట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. చిర్, పైన్, సెడార్ వంటివి ఈ అడవుల్లోని ముఖ్యమైన చెట్లు. అగ్గిపెట్టెలు కూడా, అగ్గి పుల్లలు కూడా తయారు చేస్తారు ఇక్కడ నుంచి. ఇదొకటి మీరు చూసుకోవాలి. ఇక గడ్డి భూములైతే చాలా ఇంపార్టెంట్. ఇందులో మెయిన్‌గా మనకు ఇక్కడ యురేషియాలోని స్టెప్పిలు అంటారు ఈ గడ్డి భూముల్ని. అదొకటి గుర్తుంచుకోండి. సో, ఇక్కడ టండ్రా వృక్షజాలం అని ఇక్కడ ఇంకొకటి ఉంది. అది చూసుకోవాలి. సో, ఇక్కడ క్యోటో ప్రోటోకాల్ ఉంది. 1997 క్యోటో నగరంలో సమావేశం. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇక్కడ భూగోళం వేడెక్కడం అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇదొకటి మెయిన్. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే సో, ఇది ఇక్కడ ఒకటి చూసుకుంటే ఇది ఒకసారి చూసుకోండి. ఇది కొల్లేరు చెరువులకు సంబంధించి ఇదొకటి. సో, దిస్ ఈస్ 5th చాప్టర్. నెక్స్ట్ మనం 6th చాప్టర్‌లో భారతదేశంలో వ్యవసాయం ఏ విధంగా ఉందో ఒకసారి ఈ క్లాస్‌లో అయితే డిస్కస్ చేద్దాం ఒకసారి ఫాస్ట్‌గా. సో, ఇక్కడ జీవనాధార వ్యవసాయం 2 రకాలు. సాధారణ జీవనాధార వ్యవసాయం, సాంద్ర జీవనాధార. సాధారణ అంటే ఏంటంటే మన జూమ్ వ్యవసాయం లాంటిది. పోడు వ్యవసాయం లాంటిది. అంటే నరకడం, కాల్చడం, ఇట్లా వెళ్ళిపోవడం. సో, ఇది సాధారణ. మరి సాంద్ర అంటే ఏందంటే మనం ఎక్కువ మంది ఫాలో అవుతాం కదా! కొంత భూమిని తీసుకొని అక్కడనే పద్ధతిగా పండించడం లాంటిది. శ్రామికులని, జీవరసాయనిక ఎరువులని, నీటిపారుదలని ఇట్లా ఉపయోగించడం సాంద్ర జీవనాధార వ్యవసాయం. ఇక వాణిజ్య వ్యవసాయం అంటే మనకు తెలుసు అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను విరిగా ఉపయోగించడం. సో, ఇది మనం చూసుకోవాలి. నెక్స్ట్ పంట కాలాల గురించి కూడా క్వెషన్ అడుగుతాడు. మనకు మొత్తంగా మన దేశంలో 3 కాలాలు ఉంటాయి. రబీ, ఖరీఫ్, జయాద్. రబీ ఏంది? అక్టోబర్ శీతాకాలంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో కోతలైతాయి అన్నమాట. సో, మెయిన్‌గా రబీ పంటలు. ఇదైతే చాలా సార్లు అడుగుతాడు. రబీ పంటలు ఏంది అనంటే గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు ముఖ్యమైనవి అన్నమాట. సో, రబీ పంటలకు ఇది ఎక్కువ ఉపయోగం. సో, హరిత విప్లవం వల్ల రబీ పంటల అభివృద్ధి చాలా దోహదపడింది. హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో అన్నమాట. ఇది చూసుకోండి. సో, ఖరీఫ్ అంటే ఏందంటే ఇక్కడ చూసుకోండి. నైరుతి ఋతుపవనాల రాకతోటి ప్రారంభమవుతది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో పంట కోతలుంటాయి. సో, మరి ఖరీఫ్ పంటలేంది? వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ, సోయాబీన్. ఇవి ముఖ్యంగా ఖరీఫ్. ఇంకొకటి ఉంటది జయాద్. జయాద్ అంటే ఏంది అంటే ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంటని జయాద్ అంటారు. జయాద్‌లో ఏం పండిస్తారు ఎక్కువగా? పుచ్చకాయలు, కర్బూజ్, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత వంటివి జయాద్ కాలంలో ఎక్కువగా అయితే పండిస్తారు. ఇది మనం మెయిన్‌గా చూసుకోవాలి. ఇక వరి చూస్తే మన దేశంలో అత్యధికంగా వినియోగించే ముఖ్యమైన ఆహారం వరి అన్నమాట. ఇది మెయిన్. ప్రపంచంలో చైనా తర్వాత మనమే టాప్‌లో ఉన్నాం. ఇదొకటి గుర్తుంచుకోండి. సో, నెక్స్ట్ గోధుమ. గోధుమ అనేది వరి తర్వాత టాప్‌లో ఉంటది మన దేశంలో. ఎక్కువగా రబీ కాలంలో ఎక్కువగా పండుతది గోధుమ. ఎక్కువ చూసుకోండి ఇది. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది ఎక్కడెక్కడ పండుతదనంటే ఇక్కడ గంగా శాంట్లీజ్ మైదానం, నల్లరేగడి ప్రాంతం, దక్కన్ పీఠభూమిలో ఇది మెయిన్. అలాగే మొక్కజొన్నకు సంబంధించి మీరు చూసుకుంటే ఇక్కడ ఇంత డిగ్రీలుంటే ఇంత వెయిట్‌లో అయితే ఎక్కువగా పండుతది. ఒండ్రు నేలలు అధికంగా ఉండాలి మొక్కజొన్నకైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ చిరుధాన్యాలుగా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. జొన్న, సజ్జ, రాగులు మన దేశంలో మెయిన్‌గా చిరుధాన్యాలు అంటారు. వీటినే ముతక ధాన్యాలు అని కూడా అంటారు. సో, మనకు ఇక్కడ మెయిన్‌గా ప్రపంచ జొన్న విస్తీర్ణంలో గాని, ఉత్పత్తిలో గాని భారతదేశం మూడో స్థానంలో ఉంది. ఇది అడుగుతాడు. వర్షాధార పంట. మన దేశంలో మహారాష్ట్ర అధికంగా పండిస్తుంది జొన్నని. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. సో, ఇంకొకటి చూసుకుంటే రాగి పంట లాస్ట్‌లో. రాగిని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బాగా పండుతాయన్నమాట. సో, ఇక్కడ పప్పు ధాన్యాలు చూసుకుంటే ప్రపంచంలోనే పప్పు ధాన్యాల ఉత్పత్తిలో గాని, వినియోగంలో గాని మన ఇండియా టాప్‌లో ఉందన్నమాట. అదొకటి చూసుకోండి. సో, నెక్స్ట్ చెరుకు. చెరుకు చూసుకుంటే ఇది ఆయన ఉభయన రేఖ ప్రాంతపు పంట. ఇక్కడ మనం చూసుకుంటే బ్రెజిల్ తర్వాత అధికంగా పండిస్తుంది మన దేశమే. ఎక్కువ మన దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ ఎక్కువగా పండిస్తాయి. సో, నెక్స్ట్ నూనె గింజలు చూసుకుంటే నూనె గింజలు ఎక్కువగా మన దేశంలోనే పండిస్తున్నారన్నమాట. మొత్తం పంట విస్తీర్ణంలో నూనె గింజలు దేశంలోనే 12% ఆక్రమిస్తున్నాయి. సో, మెయిన్‌గా ఇదొకసారి చూసుకోండి. అలాగే వేరుశెనగ మొత్తం నూనె గింజల్లో సగభాగం ఉంటది. అదొకటి. ఇక తేయాకైతే మెయిన్ బ్రిటిష్ వారి చేత ప్రవేశపెట్టబడ్డది ఇది. సో, ఇందులో మనం చూసుకుంటే హ్యూమస్ సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు దీనికి అనుకూలంగా ఉంటాయనేది చూసుకోవాలి మనం. ఇది మనం చూసుకోవాల్సింది. మెయిన్‌గా ఇది అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులో ఎక్కువగా అయితే ఉంది.
నెక్స్ట్ కాఫీ చూసుకుంటే ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారతదేశంలోనే పండుతది. నాణ్యత పరంగా టాప్‌లో ఉన్నాం మనం. సో, ప్రారంభంలో యెమెన్ నుంచి తీసుకొచ్చిన అరబిక్ కాఫీ మొక్కని మన దేశంలో దేశవ్యాప్తంగా అయితే పండించారు. ఇక నెక్స్టు ఉద్యానవన పంటలు చూసుకుంటే పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో మన దేశం టాప్‌లో ఉంది. ఇదొకటి చూసుకోండి. సో, నెక్స్ట్ కూరగాయల ఉత్పత్తిలో 13% భారతదేశంలోనే పండిస్తున్నాం అనేది ఇంకొకటి. ఇక రబ్బర్ చూసుకుంటే రబ్బర్ మెయిన్‌గా భూమధ్య రేఖ ప్రాంతపు పంట అన్నమాట. ఇదొకటి చూసుకోండి. ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో మన దేశం 5వ స్థానంలో ఉంది. అదొకటి చూసుకోవాలి. ఇంకొకటి నార పంటలు చూసుకుంటే మనం పట్టు ఇవన్నీ పత్తి, జనుము ఇవన్నీ నార పంటల కిందకొస్తాయి. పట్టు ఉత్పత్తి కోసం సెరికల్చర్ అంటాం. పట్టు పురుగుల్ని పెంచడం. ఇక పత్తి చూసుకుంటే మొట్టమొదటిగా ప్రపంచంలోనే పత్తిని పండించింది మన దేశమే. మెయిన్‌గా అయితే ఇది చూసుకోండి. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం మూడో స్థానంలో ఉందయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో, బంగారు పీచు అని దేన్నంటారంటే జనుమునంటారు. ఇది జనుముకు సంబంధించింది. ఒకసారి ఇక్కడ ఉంది చూసుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఆహ్, యెస్ దిస్ ఈస్ నీటిపారుదల సౌకర్యాల గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. బాక్రానంగల్ హిమాచల్, దామోదర్ లోయ పశ్చిమ బెంగాల్, హీరాకుడ్ ఒడిస్సా, నాగార్జున సాగర్ తెలంగాణ, ఆంధ్ర, గాంధీ సాగర్ మధ్యప్రదేశ్ ఇవన్నీ ఆనకట్టలు. ఇది ఒకసారి చూసుకోండి. ఇక్కడ హై యీల్డింగ్ వెరైటీస్ గురించి ఒకసారి చూసుకోండి. ఇది కూడా అడగొచ్చు. సో, ఇది ఇగ మెయిన్‌గా ఇది ఎక్కువ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది. ఇందులో నుంచయితే కొంచెం తక్కువనే క్వెషన్స్ వచ్చేటియి. జస్ట్ ఒకసారి అయితే టచ్ జేసుకోండి. ఎక్కువగా అయితే అడగకపోవచ్చు. ఎందుకంటే దీనికి మించి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి, ఈ పేజీలలోకెళ్ళైతే దాదాపు ఉండకపోవచ్చు. సో, ఇందులో మెయిన్‌గా ఇక్కడ మనకు ఒడిషా రైతు అనుభవం గురించి ఒకటి ఇచ్చారు. నట్వర్ బాయ్ అని నియోలి, నరిషా అనే గ్రామం నుంచి. సో, ఒకసారి చదువుకోండి ఇది. ఇక్కడ కార్బోఫ్యూరాన్ డబ్బా గురించి అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక లిక్విడ్ కెమికల్ గురించి. సో, ఇదండి ఈరోజు మనం ఒక 6 చాప్టర్‌లు 9వ తరగతికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ 6 చాప్టర్‌లో ఇంపార్టెంట్ కంటెంట్ కవర్ చేశాం. మెయిన్‌గా నేను చెప్పిన బిట్స్‌లలోకెళ్ళి ఎక్కువగా అడగొచ్చు. ఎందుకంటే అవే ఇంపార్టెంట్. మనం ఎక్కువ కాన్సెప్ట్ కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్‌ని అయితే కవర్ చేశాం. నెక్స్ట్ క్లాస్‌లో మిగిలిపోయిన అన్ని చాప్టర్‌లు కవర్ చేసేద్దాం. 10థ్ కూడా ఇదివరకు కవర్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది 10థ్ క్లాసెస్ కూడా చూసుకోండి. సో, ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు అతి తొందరలోనే మీ యొక్క డీఎస్సీ టీచర్ పోస్ట్‌లో మీరు కోరుకున్న జాబ్‌లో అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటూ దిస్ ఈస్ క్రాంతి ఉప్పు బిలీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ. పీడిఎఫ్స్ కావాలనుకునేవారు కరెంట్ అఫైర్స్‌వి మన ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతీదీ అందులో అందించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు బిలీవర్స్ అకాడమీ. జై హింద్.